పాల్ ఫ్యాక్టరీ వచ్చిందండి, దిగే వాళ్ళు దిగండి. जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें। जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें। जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया। దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం యొక్క ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించమంటే ఆ పిలుపుని అందుకొని మన చైర్మన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు ఉద్యోగస్తుల్ని కూడా ఒకరోజు ఇంధన పొదుపు భాగంగా తమ సొంత వాహనాలు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రమ్మని చెప్పిన కారణంగా మేమంతా కూడా మా ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు సిటీ బస్సులో ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరి పాల్ ఫ్యాక్టరీకి వచ్చి మా విధులు నిర్వర్తించడానికి వచ్చాము. ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ యూనియన్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ప్రజలు కూడా తమ వంతు కర్తవ్యంగా బాధ్యతగా ఇంధన పొదుపులో చర్యల్లో భాగంగా పాల్గొని దేశ భవిష్యత్తు కోసం పాల్గొంటారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. జై కృష్ణ. జై విజయ.